హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్నిక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నా స్టూడియోని నేను ఎలా సెటప్ చేసుకున్నాను అండ్ నేను ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాను, నా పీసీ గురించి, నా కెమెరాస్ గురించి అండ్ అలాగే నా ల్యాప్టాప్ గురించి, ఇంకా మైక్, అలాగే మొత్తం కంప్లీట్గా ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే నాకు ఇలాంటి స్టూడియో నేను సెటప్ చేసుకోవడానికి మన తెలుగు క్రియేటర్స్ ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరి గురించి కూడా కొన్ని విషయాలు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మన స్టూడియోలో అన్నిటికంటే మేజర్గా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది అయితే ఈ డెస్క్. సో మనం ఈ డెస్క్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది నేను ఓన్గా బయట కార్పెంటర్తో అయితే దీన్ని తయారు చేయించుకున్నాను. సో దీనికి ఆల్మోస్ట్ నాకు 30,000 అయితే స్పెండ్ చేశాను దీనికోసం అయితే. సో దీనికి ఓన్లీ మెటీరియల్ కోసమే 25,000 అయితే అయింది అండ్ అలాగే మేకింగ్ ఛార్జెస్కి ఒక 5,000 అయితే నేను పే చేశాను. ఓవరాల్గా ఈ డెస్క్ని చేయడానికి 30,000 అయితే అయింది అండ్ దీని వెయిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 135 kgs అయితే ఈ డెస్క్ వెయిట్ అయితే ఉంటుంది. కొంచెం స్ట్రాంగ్ అయితే చేయించుకున్నాను. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా దీన్ని మాడిఫికేషన్ చేసుకోవడం అలాగే కలర్స్ చేంజ్ చేసుకునేలా అయితే ప్లాన్ చేసుకున్నాను, కానీ కంప్లీట్గా అయితే డెస్క్ నేను ఎప్పుడు పర్మనెంట్గా దీన్నే యూజ్ చేయాలనే ప్లాన్తో అయితే దీన్ని కొంచెం స్ట్రాంగ్ అయితే తయారు చేయించుకున్నాను. అండ్ దీన్ని చూసుకుంటే నా పీసీ, మానిటర్ అలాగే ల్యాప్టాప్ కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ పీసీ గురించి నేను జస్ట్ దీని స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను, ఎందుకంటే పీసీ బిల్డ్ వీడియో అయితే నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను. జస్ట్ మీకు సింపుల్గా స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. సో దీని కేసు వచ్చేసరికి మనకి క్యాబినెట్ వచ్చేసరికి నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 4,000 అయితే ఉంది. దీని మోడల్ ఇవి కూడా నేను కింద మీకు మెన్షన్ చేస్తాను. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసరికి AMD Ryzen 7 3700X నేనైతే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 32,000 వరకు అయితే ఉంది నేను తీసుకునే టైంలో అయితే. అండ్ అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి నేను Zotac GeForce GTX 1060 సూపర్ గ్రాఫిక్ కార్డ్ని అయితే తీసుకున్నాను. 6GB గ్రాఫిక్ కార్డ్ ఇది. సో దీని కాస్ట్ కూడా అరౌండ్ 24,000 అయితే ఉంది. అండ్ అలాగే ర్యామ్ వచ్చేసరికి నేను Corsair ర్యామ్స్ అయితే 16GB ర్యామ్స్ 2 తీసుకున్నాను. 32GB ర్యామ్ ఓవరాల్గా దీనికి. అండ్ దీని మదర్ బోర్డ్ వచ్చేసరికి MSI Mag X570 Tomahawk Wi-Fi మదర్ బోర్డ్ అయితే తీసుకున్నా. దీని కాస్ట్ కూడా అరౌండ్ 24,000 అయితే ఉంది. అండ్ అలాగే Gigabyte B700H PSUని అయితే తీసుకున్నా. ఇది 700 watts PSU ఇది. సో దీన్ని తీసుకున్నా. అలాగే 1TB కింగ్స్టన్ SSDని అయితే తీసుకున్నాను. సో ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. అండ్ మీకు దీని గురించి కంప్లీట్గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది జేబ్రానిక్స్ మానిటర్. సో నేను కొంచెం పెద్ద సైజ్ మానిటర్ అయితే కావాలనుకున్నాను, ఎందుకంటే స్టూడియోలో కొంచెం కనిపించడానికి కూడా మనకి బిగ్ సైజ్ మానిటర్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఈ మానిటర్ని అయితే తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 17,200 అలా అయితే ఉంది. అండ్ ఈ మానిటర్ చూసుకుంటే మనకి ఎడిటింగ్ పర్పస్, డిజైనింగ్ పర్పస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఒకే ఒక ఇష్యూ ఏంటంటే కొంచెం బీడింగ్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది నా MSI గేమింగ్ ల్యాప్టాప్ ఇది. సో దీన్ని తీసుకుని ఆల్మోస్ట్ 2 years అయితే అవుతుంది. బట్ ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో పర్ఫెక్ట్ ఇప్పటి వరకు నేను ఎడిటింగ్ చేసింది, నా వర్క్స్ అని చేసిందంతా కూడా ఈ ల్యాప్టాప్లోనే చేశాను. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను తీసుకున్న ఈ పీసీ కాన్ఫిగరేషన్ అండ్ నా ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసరికి 1,35,000 అయితే పెట్టి నేను తీసుకున్నా 2 years బ్యాక్ అయితే. అండ్ ఇప్పుడు నుంచి నేనైతే ఈ సిస్టమ్ని అయితే యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఎడిటింగ్ అన్నట్లకి ఇప్పుడు దీని పీసీని యూజ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఏదన్నా వర్క్ ఉంటే ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ డెస్క్ మీద ఉండే ఈ కీబోర్డ్, మౌస్, హెడ్సెట్ ఇవన్నీ కూడా నేను ఒకే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా రెడ్ డ్రాగన్ కంపెనీ ఇవన్నీ కూడా. సో ఈ కీబోర్డ్ వచ్చేసరికి RGB లైటింగ్తో ఉంటుంది. ఇది మనకి వైడ్ కీబోర్డ్ ఇది. అలాగే వైడ్ మౌస్ రెండు కూడా అన్ని వైడ్, నేను వైర్లెస్ ఏం యూజ్ చేయట్లేదు. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి కీబోర్డ్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 2,500 అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి 900 అయితే ఈ మౌస్ అయితే మనకి పడింది. అండ్ అలాగే స్పీకర్స్ చూసుకుంటే ఇది కూడా 1,100 అయితే ఈ స్పీకర్స్ కాస్ట్ అయితే ఉంది. ఇది కూడా నేను ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో అలాగే RGB ఎఫెక్ట్ ఉండేవి అయితే తీసుకున్నాను. అండ్ ఈ స్పీకర్స్ విషయానికి వస్తే ఇదంతా మనకి హెవీ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేయదు. జస్ట్ మనకి ఎడిటింగ్ పర్పస్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. జస్ట్ నేనంటే లుక్ కోసం అయితే తీసుకున్నా. అండ్ ఫ్యూచర్లో అయితే వీటిని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ వీటిని స్పీకర్స్ ఏంటంటే మనం ఒక సౌండ్ బార్గా అయితే అటాచ్ చేసుకోవచ్చు. 2 స్పీకర్స్ని కలిపి మనం సౌండ్ బార్గా అయితే అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ హెడ్సెట్ వచ్చేసరికి ఇది కాస్మిక్ బైట్ హెడ్సెట్ ఇది. సో ఈ హెడ్సెట్ వచ్చేసరికి అరౌండ్ ఇది కూడా 1,200-1,300 అయితే కాస్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఐకియా ప్లాంట్స్ అయితే కాదు, జస్ట్ ఇవి నేను బయట ఆఫ్లైన్లో తీసుకున్నా. ఇవి వచ్చేసరికి న్యాచురల్ ప్లాంట్స్, ఇవి ఆర్టిఫిషియల్ అయితే కాదు, న్యాచురల్ ప్లాంట్స్ ఇవి. అండ్ ఈ 2 పాట్స్ వచ్చేసరికి ప్లాంట్స్తో కలిపి 200 అయితే నాకు తీసుకున్నారు. సో చాలా తక్కువ ఇవి చూసుకుంటే. మనకు ఆన్లైన్లో చూసుకుంటే ఇటువంటి పాట్స్, ప్లాంట్స్ అనేది చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది MI సూపర్వేస్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఇది. సో దీని రివ్యూ కూడా ఆల్రెడీ చేశాను నేను. ఇది ఏంటంటే ఎప్పుడైనా మ్యూజిక్ వినడానికి అలాగే
అలాగే ఏదైనా మూవీస్ చూడడానికి. సో వాటి కోసం అయితే దీన్ని యూజ్ చేస్తుంటా. ఇది మంచి హెడ్సెట్టే, బట్ మనకి ఏంటంటే ఎడిటింగ్ పర్పస్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. సో ఇది వచ్చి మనకి హెడ్ ఫోన్ స్టాండ్ ఇది. జస్ట్ ఇది నేను 400కి ఎంతో తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక లైట్ ల్యాంప్ అయితే ఒకటి ఉంది మనకి. సో ఎందుకంటే కొంచెం ఆఫ్ చేసి పెట్టి ఇది కొంచెం నాయిస్ అయితే వస్తుంటుంది, దీంట్లో మోటార్ తిరిగినప్పుడు కొంచెం నాయిస్ అయితే వస్తుంటుంది. సో దానికోసమే దీన్ని నేను ఆఫ్లో అయితే ఉంచాను. సో దీన్ని అయితే చాలామంది అడిగారు, సో ఇది కాస్ట్ ఎంత అని. నాకు కాస్ట్ అయితే ఐడియా లేదు, బట్ ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంది. నేను లింక్స్ దొరికితే కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను దీని గురించి అయితే. సో ఇది ఓవరాల్గా మన డెస్క్ గురించి. అండ్ ఇక్కడ మౌస్ ప్యాడ్ ఉంది కదా, ఇది కూడా నేను RGB మౌస్ ప్యాడ్ని అయితే తీసుకున్నా. ఎందుకంటే కంప్లీట్గా నాకు కలర్స్ అయితే రెడ్ అండ్ బ్లాక్ ఉండేలా చూసుకున్నాను. సో దానికోసం అని చెప్పి నేను తీసుకున్నాను. మనకి దీని కలర్స్ వచ్చేసరికి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో మనం ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఈ మౌస్ ప్యాడ్ అనేది కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ డెస్క్ డ్రాయర్స్లో ఏమున్నాయో ఒకసారి అయితే చూద్దాం. సో ఫస్ట్ దీంట్లో చూసుకుంటే మనకి నాకు సాయి కృష్ణ ఇచ్చిన టిప్స్ అయితే నేను దీంట్లో పెట్టుకున్నాను. యూజ్ చేయట్లేదు, బట్ దీంట్లో అయితే నేను వీటిని పెట్టుకున్నాను. అండ్ దీంట్లో చూసుకుంటే సాయి కృష్ణ ఇచ్చిన DT మైక్ అండ్ అలాగే ఓస్మో 3 గింబల్ అయితే ఉంది. సో వాటి బాక్స్ అలాగే వాటి క్యారింగ్ కేసులు అయితే నేను దీంట్లో పెట్టాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెం నా పర్సనల్ యాక్సెస్ అయితే ఉంటాయి. సో హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రైట్నర్ ఇటువంటివి అయితే ఇందులో అయితే పెట్టుకున్నాను. నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సో దీంట్లో మీరు చూడొచ్చు అన్బాక్సింగ్ నైఫ్స్, అలాగే HDMI, VGA, USB 3.0, C పోర్ట్ అడాప్టర్స్, అలాగే సౌండ్ కార్డ్, నా హార్డ్ డిస్క్, అలాగే పెన్ డ్రైవ్ అండ్ గింబల్ అండ్ ఏదైనా నోట్ చేసుకోవడానికి ఒక డైరీని అయితే దీంట్లో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే కేబుల్స్ అన్ని కూడా నేను దీంట్లో పెట్టుకుంటా. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే కేబుల్స్ అన్ని కూడా ఇక్కడ దగ్గరలో అయితే నేను పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే కెమెరాకి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్, ఫోటోగ్రఫీకి సంబంధించిన కొంచెం ఎక్విప్మెంట్ అయితే నేను దీంట్లో అయితే పెట్టుకుంటాను. సో ఇది ఓవరాల్గా మన డెస్క్ మీద ఉన్న ఎక్విప్మెంట్ అయితే. నా మైక్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నేను పైనుంచి అయితే ఇక్కడ ఒక C స్టాండ్కి అయితే దీన్ని అయితే మైక్ని అయితే కనెక్ట్ చేశాను. సో ఈ మైక్ వచ్చేసరికి DT-V మైక్ D3 Pro మైక్ ఇది. సో దీన్ని నాకు సాయి కృష్ణ అయితే నా స్టూడియో ఓపెనింగ్ టైంలో నాకు గిఫ్ట్గా అయితే దీన్ని ప్రజెంట్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ టెక్నిక్ స్టూడియో అనే బోర్డు వచ్చేసరికి నేను దీన్ని లోకల్లో నెంబర్ బోర్డ్స్ ఇవి చేసే ఉంటాయి కదా, షాప్స్ ఉంటాయి కదా, సో అలాంటి షాప్లో అయితే దీన్ని చేయించాను. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 6,000 అయితే ఉంది. అండ్ దీని కింద ఒక లైట్ అయితే ఉంది. సో మనకి V షేప్లో లైటింగ్ అయితే వస్తుంది. దీన్ని నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నా. దీని కాస్ట్ కూడా అరౌండ్ 900-800 అయితే ఉంది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే ఈ 3 ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, జస్ట్ దీనికి షో కోసం అయితే దీన్ని పెట్టాను. ఇది కూడా 900 ఎంతో కాస్ట్ అయితే ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్లో. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఈ RGB కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో మనకి అవి ఆల్మోస్ట్ 16 కలర్స్ అయితే వస్తాయి. నేను కొంచెం కాస్ట్లీస్ట్ లైట్ అయితే తీసుకున్నా, బట్ నా స్టూడియో సెటప్కి అది సరిపోవట్లా, లైటింగ్ అయితే సరిగ్గా రావట్లా, అంటే మొత్తం అంతటికి కనిపించేంత లైటింగ్ అయితే రావట్లేదని చెప్పి నేను కొంచెం తక్కువలోనే ఒక 3 లైట్స్ అయితే తీసుకున్నా. ఆ చివరి ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి అండ్ ఆ చివరి ఒకటి. సో 3 లైట్స్ వచ్చి బ్యాక్ సైడ్కి లైటింగ్ అయితే వస్తుంటే మొత్తం కంప్లీట్ వాల్ అంతా అయితే. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు, ఎందుకంటే నేను ఒక 9,000 అబోవ్ పెట్టి ఒక లైట్ అయితే తీసుకున్నా, బట్ అయితే సరిగ్గా వర్కౌట్లా. ఇవైతే అరౌండ్ 1000 రూపీస్లోనే మనకి ఈ RGB ఎఫెక్ట్ వచ్చేలా అయితే ఈ లైట్స్ సరిపోతాయి. అండ్ టేబుల్కి చుట్టూ వచ్చే స్ట్రిప్ వచ్చేసరికి అది కూడా చాలా తక్కువ, మనకి మీటర్ వచ్చి 70 to 100 రూపీస్ లోపే ఉంటుంది ఒక మీటర్ వచ్చేసరికి. ఒక 5 మీటర్స్ నేను RGB లైటింగ్ స్ట్రిప్ తీసుకొని దానికి ఒక అడాప్టర్ అయితే ఉంటుంది, సో దానికి కనెక్ట్ చేసి పెట్టుకున్నాం. సో అది కూడా సరిపోతుంది మనకి. అది కూడా ఆల్మోస్ట్ చాలా కలర్స్ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా మన కంప్లీట్ డెస్క్ గురించి అయితే. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ వాల్ అంతా కంప్లీట్గా నేను సౌండ్ ప్రూఫింగ్ అయితే చేయించాను. సో ఇదేంటంటే నేను లోకల్లో అకాస్టిక్ ఫోమ్స్ లాంటి ఒక ఫోమ్ షీట్ని అయితే తీసుకున్నాను. ఇది సైజ్ వచ్చేసరికి 3x5 ఫీట్ అనుకుంటా సైజ్ అయితే. సో ఆ సైజ్ షీట్ తీసుకొని 1 ఫీట్ నేను కటింగ్ చేసుకొని కొంచెం బ్లాక్ కలర్లో కొంచెం మధ్యలో చిన్న షేప్ డిజైన్ అయితే వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా పేస్ట్ చేయడం అయితే జరిగింది. సో కొంచెం సౌండ్ ప్రూఫింగ్ అయితే ఉంటుంది. నా రూమ్లో రికార్డ్ చేసినప్పుడు నాయిస్ కానీ ఇలా కొంచెం సౌండింగ్స్ అనేవి బయట నుంచి రాకుండా కొంచెం అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది ఇవంతా కూడా. ఈ మొత్తం కంప్లీట్ వాల్ అంతా కూడా ఇవే ఉంటాయి, ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా చూసుకుంటే. ఇంకా నా కెమెరా, అలాగే నేను యూజ్ చేసే లైటింగ్ ఎక్విప్మెంట్, అంటే ఇప్పుడు ఏదైతే లైటింగ్ నా ఫేస్ మీద అయితే పడుతుందో సో ఆ LED వీడియో లైటింగ్, అలాగే కెమెరా గురించి అండ్ ట్రైపాడ్స్ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, వీటి గురించి అయితే చెప్తాను. సో దానికన్నా ముందు రైట్ సైడ్ మనం చూసుకుంటే ఈ షెల్ఫ్స్ ఉన్నాయి కదా, సో వీటిలో ఏమున్నాయి ఒకసారి అనేది మనం చూద్దాం. అండ్ ఇటు సైడ్ ఈ షెల్ఫ్లో చూసుకుంటే మనకి కంప్లీట్గా ప్రతి షెల్ఫ్లో కూడా నేను ఈ గ్రాస్ని అయితే
మ్యాట్స్ తీసుకొని కట్ చేసి వీటిని అయితే ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అండ్ వీటిలో చూసుకుంటే మనకి ఇక్కడ ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సేమ్ నా డెస్క్ మీద ఏ ప్లాంట్స్ అయితే ఉన్నాయో సేమ్ ఇవి కూడా అవే ప్లాంట్స్ ఇవి, బట్ పాట్స్ అయితే డిఫరెంట్ కలర్స్ ఇవి. ఇక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, ఇవి ఆర్టిఫిషియల్. అండ్ అలాగే ఇవి న్యాచురల్ ప్లాంట్స్ ఇవి కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని నేను ఏవైతే పీసీ బిల్డ్కి యూజ్ చేస్తానో ఆ బాక్స్, అలాగే కొన్ని అన్బాక్సింగ్ చేసిన గ్యాడ్జెట్స్ ఇటువంటివి అయితే ఇక్కడ కొన్ని బాక్స్ అయితే ఇది చూడొచ్చు. అండ్ ఇది ఒక విఆర్ హెడ్సెట్ ఇది. సో మీకు తెలుసు కదా విఆర్ హెడ్సెట్ మనకి మొబైల్ దీంట్లో ప్లేస్ చేసుకున్నాను, దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవి నేను ఫస్ట్ నా స్టూడియోకి అయితే యూజ్ చేసేవాడిని. దీంట్లో ఏంటంటే మనకి లైట్స్ అనేవి మ్యూజిక్కి సింక్ అవుతాయి అన్నమాట. సో మ్యూజిక్ తగ్గట్టుగా ఈ లైట్స్ అయితే ఆన్ ఆఫ్ అవుతాయి అయితే మనకి వస్తూ ఉంటాయి. బట్ ఇవి కొంచెం ఏంటంటే నాయిస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. సో దానివల్ల మన స్టూడియో సెటప్కి అయితే ప్రజెంట్ ఇవి అంత సెట్ కావాలని చెప్పి నేను ఇప్పుడైతే పక్కన పెట్టేశాను. అండ్ కింద చూసుకుంటే మన బ్లూ స్నోబాల్ ఐస్ మైక్ సంబంధించిన మైక్ స్టాండ్, అలాగే దానికి సంబంధించిన పాపప్ ఫిల్టర్తో అయితే దాన్ని పక్కన పెట్టేశాను. ఎందుకంటే ప్రస్తుతం నేను ఆ బ్లూ స్నోబాల్ అయితే యూజ్ చేయట్లేదు, ఎప్పుడైనా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే దాన్ని యూజ్ చేస్తాను. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి అదే ప్లేస్లో ఒక బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఈ ఫోల్డబుల్ ల్యాప్టాప్ టేబుల్ అనమాట. సో దాని కాస్ట్ అరౌండ్ 1500 అయితే అలా ఉంటుంది. సో ఎప్పుడైనా మనం రెస్ట్ తీసుకుంటూ కూడా బెడ్ మీద పడుకొని కానీ ఎటువంటి టైంలో కూడా మనం వర్క్ చేయడానికి అయితే అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా నా పీసీ కాంపోనెంట్కి సంబంధించిన బాక్స్ అయితే ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఇవన్నీ కూడా అవే. అండ్ నేను కొన్ని అన్బాక్సింగ్ చేసిన బాక్స్ ఇటువంటివి అయితే కొన్ని కింద ఉన్నాయి. అండ్ వీటిలో కొన్ని ఇంకా అన్బాక్సింగ్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని యాక్షన్ ఫిగర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ అలాగే అక్కడ చూసుకుంటే మనకి కొన్ని యాక్షన్ ఫిగర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ టెక్పిక్ స్టూడియో అనే ఈ బోర్డు అయితే కనిపిస్తుంది. అలాగే ప్రతి షెల్ఫ్లో చూసుకుంటే కొన్ని ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ ఫొటోస్ ఏంటంటే నేను ఫోమ్ షీట్ మీద ప్రింట్ చేసి వినాయిల్ ప్రింట్ చేయించి వాటిని అయితే అలా పెట్టాను. సో ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేక అలా అయితే వీటిని తయారు చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా నేను ఓన్గా అయితే తయారు చేసుకున్నాను. సో లైటింగ్ అయితే పెట్టి దీనికి కూడా సో ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నా గ్రాఫిక్ ట్యాబ్లెట్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని నేను ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు ఏదైనా డిజైనింగ్ చేయడానికి, అలాగే ఏదైనా టైటిల్స్ ఏదైనా డిజైన్ చేయడానికి దీన్ని అయితే యూజ్ చేస్తాను. దీని కాస్ట్ వచ్చేసరికి 15,000 to 16,000 అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను దీన్ని కొంచెం అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. సో ఇది ఏంటంటే కొంచెం పెన్ అనేది దీనికి వైర్తో వస్తుంది, అలా వైర్ కాకుండా ఇప్పుడు వైర్ లేకుండా కూడా మనకి ఇటువంటి గ్రాఫిక్ ట్యాబ్లెట్స్ అయితే వస్తున్నాయి. సో అటువంటిది అయితే నేను నెక్స్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ పైన చూసుకుంటే కొన్ని గ్లాస్ బౌల్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక ఫిష్ అక్వేరియం, ఇది చిన్న బౌల్ అయితే, దీంట్లో ఒక ఫిష్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని యాక్షన్ ఫిగర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మన బ్లూ స్నోబాల్ ఐస్ మైక్, ఇది నా కెమెరా అలాగే నా లెన్సెస్ నేను ఏం యూజ్ చేస్తాను ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే నా కెమెరాకి సంబంధించిన లెన్సెస్ ఇటువంటివన్నీ కూడా నేను ఇక్కడే పెట్టుకుంటాను. సో నా దగ్గర కెమెరా వచ్చేసరికి నికాన్ D5300 కెమెరాని అయితే నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే నా కెమెరాకి సంబంధించిన బ్యాటరీస్ అలాగే లైట్స్ సంబంధించిన బ్యాటరీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఈ హెడ్సెట్ వచ్చేసరికి ఇది సెన్హైజర్ HD206 మోడల్ హెడ్సెట్ అయితే. సో దీన్ని నేను మెయిన్గా ఎడిటింగ్ పర్పస్ అయితే యూజ్ చేస్తుంటాను. ఇక్కడ చూసుకుంటే నా ఫోటో ఫ్రేమ్ అయితే ఒకటి ఉంది. సో ఇది నా బర్త్డేకి అనుకుంటా, లాస్ట్ ఇయర్ అనుకుంటా నా బర్త్డేకి నాకు దీన్ని అయితే ప్రజెంట్ చేశాను. ఇక్కడ చూసుకుంటే స్లైడ్ చిన్న స్లైడ్ ఇది. సో ఇది 1400 అలా కాస్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం కెమెరా దీని మీద ప్లేస్ చేసి మనం ఏదైనా స్లైడింగ్ మూమెంట్స్ ఏదైనా తీయాలనుకుంటే దీన్ని యూజ్ చేస్తుంటాను, బట్ చాలా తక్కువ దీన్ని యూజ్ చేయడం అయితే. అండ్ వెనకాల చూసుకుంటే ట్రైపాడ్ బాక్స్ అయితే ఉంది. సో నేను యూజ్ చేసే ట్రైపాడ్ వచ్చేసరికి ఇది మన సింప్లెక్స్ 540DM మోడల్ ట్రైపాడ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. అండ్ అది ఒకటి వచ్చేసరికి డిజిటెక్ ట్రైపాడ్. నేను కెమెరా తీసుకున్నప్పుడు కెమెరాతో పాటు నాకు ఫ్రీగా వచ్చింది ఆ ట్రైపాడ్ అయితే. అండ్ లైట్స్ వచ్చేసరికి నేను ఈ లైట్స్ని అయితే యూజ్ చేస్తుంటాను. సో ఇది LED 400 సింప్లెక్స్ అలాగే డిజిటెక్ రెండు లైట్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇవేంటంటే బ్యాటరీతో మనం ఆపరేట్ చేయొచ్చు, అలాగే పవర్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. సో ఈ లైట్స్ నేను 2 లైట్స్ని అయితే తీసుకున్నాను. సో వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ లైట్ వచ్చి 3,500 అలా ఉంటుంది, 3,000 నుంచి 3,500 మధ్యలో. అండ్ బ్యాటరీ వచ్చేసరికి మనకి ఒక 1,200 to 2,000 మధ్యలో మనకి బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే స్టాండ్ అంటే అందరి ఇవన్నీ చూసుకుంటే మనకు ఒక 700 వరకు అవుతుంది. సో ఓవరాల్గా మనకి ఒక 5,000 to 6,000 అయితే మనకి ఈ లైటింగ్ కోసం అయితే అవుతుంది. సో నా దగ్గర అలా కంప్లీట్గా మొత్తం 2 లైట్స్ అయితే ఉన్నాయి. సో దీనికి చూసుకుంటే మనకి ఒక 12,000 దాకా అయితే ఉంటుంది నాకు లైట్స్ వరకు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సాయి కృష్ణన్ ఫోటో అయితే నేను ఇక్కడ వాల్ మీద ఒక ఫ్రేమ్ టైప్ అయితే చేయించాను. సో ఇది కూడా ఫోమ్ షీట్ మీద నేను వినర్ అయితే ప్రింట్ చేయించి ఇదంతా కూడా ఓన్గా దీని ఫ్రేమ్ అయితే మేము తయారు చేసుకున్నాం. అలాగే లోపల LED లైట్స్ అయితే నేను పెట్టించాను దీని అందరికీ. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి కంప్లీట్గా ఈ వాల్ అంతా కూడా నేను గ్రీన్ స్క్రీన్ అయితే దీని పైనుంచి హ్యాంగ్ చేసుకున్నాను. ఎప్పుడైనా ఏదైనా గ్రీన్ స్క్రీన్ మీద షూట్ చేయాలనుకున్నప్పుడు యూజ్ అవుతుందని చెప్పి నేను ఇక్కడ దీన్ని అయితే
ఇలా పెట్టుకున్నాను. సో ఓవరాల్గా చూసుకున్న స్టూడియో మొత్తం కూడా ఎటువైపు కూడా ఖాళీ అనేది లేకుండా కంప్లీట్గా ప్రతి వైపు కూడా నేనైతే దీన్ని ఓవరాల్గా డిజైన్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ నా స్టూడియోలో మేజర్గా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసే దాంట్లో ఒకటి నాకు గేమింగ్ చైర్ కూడా. సో దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. చూపించనా నా కలేజా? సో ఇది ఆ గేమింగ్ చైర్. దీని ఏంటంటే బాలకృష్ణ స్టైల్లో మనకి ఇలా పిల్లగానే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి నేను తీసుకున్నప్పుడు అరౌండ్ 15,000 to 16,000 అయితే కాస్ట్ ఉంది. సో మీరు గేమింగ్ చైర్ తీసుకోవాలనుకుంటే మెయిన్గా 2 గుర్తుపెట్టుకోండి. సో కామన్గా అన్ని గేమింగ్ చైర్స్ ఒకేలా ఉంటాయి. సో మనకి ఈ నెక్స్ట్ పిల్లో ఉంది కదా, సో అలాగే ఇది అండ్ ఇక్కడ మనకి లంబార్ పిల్లో కనిపిస్తుంది. సో ఇది తీసుకోండి. సో దీంట్లో మెమరీ ఫోమ్ అనే ఒక ఫోమ్ ఉంటుంది. సో అటువంటి ఫోమ్తో ఉండే లంబార్ పిల్లో అలాగే నెక్రెస్ట్ పిల్లో ఉంటే మీరు మంచి గేమింగ్ చైర్ని అయితే తీసుకున్నట్టే. సో దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువసేపు వర్క్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ వర్క్ చేసే టైంలో 15-16 అవర్స్ వర్క్ చేసినా కూడా ఇది నాకు చాలా సపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఇది ఓవరాల్గా నా స్టూడియోలో నేను యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ గురించి అయితే. సో చూసారు కదా. అండ్ నెక్స్ట్ నా స్టూడియో విషయానికి వస్తే దీనికి నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. సో మెయిన్గా నేను స్టూడియో సెటప్ అనేది స్టార్ట్ చేయక ముందు నుంచే సాయి కృష్ణ అయితే నన్ను చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. మంచి కంటెంట్ చేస్తున్నాం, కొంచెం క్వాలిటీ కంటెంట్ చేస్తున్నాం, ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి నాకు ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూనే ఉన్నారు. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న తర్వాతే నేను కూడా ఒక మంచి స్టూడియో అయితే సెటప్ చేయాలి, సో మంచి క్వాలిటీ కంటెంట్ అయితే ఇవ్వాలి అని నేను ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. అండ్ సాయి కృష్ణ అన్న దగ్గర నుంచి నాకు ఎప్పుడు సపోర్ట్ అయితే వస్తూనే ఉంటుంది. మన ఛానల్కి కానీ పర్సనల్గా కానీ నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో నా స్టూడియో విషయానికి వస్తే సాయి కృష్ణ అన్న నా స్టూడియో ఓపెనింగ్కి వచ్చారు. అలాగే ఆ టైంలో ప్రసాద్ అన్న నుంచి సపోర్ట్ తీసుకొని మనం రన్ చేసే చిల్డ్రన్ హోమ్ కూడా సపోర్ట్ అయితే చేశారు. ప్రసాద్ అన్న ద్వారా సాయి కృష్ణ అన్న సపోర్ట్ అయితే చేశారు. సో సాయి కృష్ణ అన్న లేకపోతే ప్రసాద్ అన్న కూడా వచ్చి డైరెక్ట్గా అయితే నాకు చేసేవారు అయితే కాదు. అండ్ అలాగే ఈ మైక్ ఏదైతే చూస్తున్నారో సో కొంచెం కాస్ట్లీ మైక్ ఇది కూడా. సో ఈ మైక్ని అయితే సాయి కృష్ణ అన్న నాకు ప్రజెంట్ చేశారు. అండ్ అలాగే సాయి కృష్ణ అన్న చెప్పడం ద్వారా మన తెలుగు క్రియేటర్స్ చాలామంది అయితే నాకు సపోర్ట్ చేశారు. సో ఇందులో ముందుగా చెప్పాలంటే వాసు టెక్ బ్లాగ్స్ వాసు అన్న. సో వాసు అన్న ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. శ్యామ్ నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. అండ్ అలాగే ఫైనాన్షియల్గా కూడా నా స్టూడియో టైంలో నాకు చాలా హెల్ప్ అయితే చేశారు వాసు టెక్ బ్లాగ్స్ వాసు అన్న. సో చాలా థ్యాంక్స్ అన్న వాసు అన్న మీకు. అండ్ నెక్స్ట్ మనకి టెక్ గురు వంశీ బ్రో వచ్చేసరికి యూఎస్లో ఉంటాడు. మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తాడు. బట్ నాకు స్టూడియో ఓపెనింగ్ అని తెలిసి ఫ్యూచర్లో నేను లైవ్ చేస్తే నాకు హెల్ప్ అవుతుందని చెప్పి అక్కడ నుంచి నాకు ఎల్గాటో డివైజ్ని అయితే తను అక్కడ నుంచి నాకైతే నా స్టూడియో ఓపెనింగ్ టైంలో అయితే పంపించాడు. సో వంశీ బ్రో మీరు కూడా నాకు ఏదన్నా ప్రాబ్లం ఉందని మీకు మీరే తెలుసుకొని ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఎప్పుడు ముందుంటారు. సో మీరు చేసిన హెల్ప్ కూడా ఎప్పుడు మర్చిపోను బ్రదర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన మధురాగ్ టెక్నాలజికల్, అలాగే మన తెలుగు ప్యాక్ శ్రీకాంత్ బ్రో అండ్ కార్తిక్ రాఘవర్పు, అలాగే టెక్ ప్యాట్ గణేష్ అండ్ ఇన్స్పైర్ తెలుగు, అలాగే ఎలిషా, మన పీజే, ఇలా చాలా మంది అయితే మీకు తెలిసే ఉంటుంది. సో వీళ్ళందరూ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళందరినీ అయితే ఎప్పటికీ మర్చిపోను. సో మీరు నాకు చేసిన సపోర్ట్కి అయితే నేను నన్ను ప్రూవ్ చేసుకుంటూ నేను ఇంకా సక్సెస్ అయ్యి అయితే మీకు ఖచ్చితంగా అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కంప్లీట్గా నా స్టూడియో సెటప్ అయితే. అండ్ అలాగే నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ గురించి కూడా నా పర్సనల్ ఒపీనియన్ అయితే షేర్ చేసుకున్నాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.